రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. బుధవారం ఆందోళ్ మార్కెట్ యార్డ్లో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. సంగారెడ్డి జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యం పంటల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ను అందిస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. వరి ధాన్యాన్ని సహకార సంఘాలు, ఐకేపీ, DCMSలతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి అవకాశం కల్పించి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. రైతులు స్వతహాగా ముందుకు వచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండే విషయాన్ని కూడా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి రైతులుగా ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీ కానీ DCMSఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడం, వాళ్ళకి సహకరించడము, అన్ని పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇదొక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా స్వతహాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామన్నా మీరు ముందుకు రండి. మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకారం ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా నా నాయకులకు, రైతులకు మరీ ప్రత్యేకంగా మన మంత్రి వాళ్ళు తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలిసి ఒకసారి వ్యవసాయ మంత్రి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.